వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 నుండి 5 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ యాడ్ చేసుకున్న వెంటనే కలిపేయకుండా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మనం ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలిపేయడం వల్ల నీచు వాసన అనేది వస్తుంది. కాబట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మొత్తం ఇలా కలిపేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.